నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగ్ర కార్యక్రమాలే నిన్నటికి 951 రోజు అయిందండి. ఈ రోజు 952 రోజు. ఈ గీత జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ప్రారంభించమని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞంలో ఇవాళ 952 రోజు, అంటే 2023 అక్టోబర్ 11వ తేదీ బుధవారం రోజున మనకు శ్రీకృష్ణ దేశికేంద్రులు ఒక్కసారిగా 3 కంద పద్యాలతో మన ముందుకు రాబోతున్నారు. ఎందుకు ఈరోజు 3 కంద పద్యాలు అనేది మీకు కొంచెం వివరిస్తానండి. ముందుగా నా మాట మీకు వినిపిస్తుంది కదండి రావురి నాగేశ్వర ప్రసాద్ గారు? మీకు ఆరోగ్యం పర్వాలేదా? రెడీ అయినట్టేనా? వాళ్ళ కొంచెం పెట్టండి.
చాలా సంతోషం. ఉమ్, దీన్ని నేను ఎట్లా తెలుసుకోవాలి అని కొంతమంది, ఉమ్, పరిపూర్ణాన్ని నాకు తెలుసుకోకపోతే అది ఎట్ట పరిపూర్ణం అవుతుంది అని కొంతమంది, ఆ, ఏకంగా ఆదినారాయణ గారు అయితే నిర్ణయించి చెప్పండి పర్వాలేదు అనేది ఆయన వర్షన్. ఉమ్, అది నిర్ణయించి చెప్పేదానికి లేదు అని నేను మీకు చాలా సార్లు తెలియజేశాను. అందులో అందులో మీరు కూడా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారికి కూడా కొంత సందేహాలు ఉన్నాయి. ఉమ్, అందుకనే నిన్న కంప్లీట్ గా కందపద్యాలకే, ఒకే కందపద్యానికి మొత్తం గంట అంతా కూడా సరిపోయింది కదా. అవునండి. అటువంటిది ఈ రోజు 3 కందపద్యాలు ఒకే రోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఉమ్, ఎందుకంటే అది మూడిట్లో ఒకటే సబ్జెక్టు. ఉమ్, చాలా మంది అది నేను తెలుసుకున్నాను అనేది కొంతమంది, నేను చూపిస్తాను అనేది కొంతమంది. ఉమ్, దానికి 60, 61, 62 ఈ 3 కందపద్యాలు ఒకేసారి చెప్పడం వల్ల మాత్రమే అది తెలుస్తుందండి. బయలు లక్షణాన్ని మనం తీసుకున్నప్పుడు మీకే స్పష్టంగా తెలుసు, ఉమ్, బయలు లక్షణం తన్మాత్ర రహితం కదండి. అవును. తన్మాత్ర రహితమైన బయలు ఉమ్, తెలుసుకుంటా ఉంటే గ్రహించేటువంటి ఎరుక తన్మాత్ర సహితం కదండి. అవును. తన్మాత్ర సహితమైనటువంటి ఎరుక ఉమ్, తన్మాత్ర రహితమైనటువంటి బయలును తెలుసుకుంది అంటే ఉమ్, ఖచ్చితంగా అది ఉప్పు సముద్రంలో పోయి తన ఉనికిని తాను తెలుసుకుని మళ్ళీ వచ్చి మీకు చెప్పినట్టే. కేవలం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటారు. అది తెలుసుకున్నాక మీకు అర్థమైపోతుంది కానీ మీరు చెప్పలేరు కదా. ఎందుకు చెప్పలేం గురుగారు? ముసుగులో గుద్దులాట ఏంటి దాంట్లో? అదే ఇప్పుడు ముసుగులో గుద్దులాట కాదు అది, ఆ, పరిపూర్ణంలో ఈ గుద్దులాట లేదు. మంచి పదం. ఉమ్, ఎట్లంటే ఉప్పు రాయి అన్నప్పుడు నీకు కనిపిస్తా ఉంది కదా. ఆ, ఉప్పు రాయి అన్నప్పుడు ఇప్పుడు నీకు కనిపిస్తా ఉంది అంటే నేనేమి కనపడలేదు కానీ మీ మైండ్ లో ఉప్పు రాయి కనిపిస్తా ఉంది కదా. అవును గురుగారు. ఉప్పు తన ఉనికిని తెలుసుకోవడానికి తాను ఎక్కడికి పోవాలని చెప్పామంటే గురువు దగ్గరికి పోతే సముద్రానికి పంపించాం ఆ, తెలుసుకొని రమ్మని. ఉమ్, సముద్రంలోకి పోయినాక ఉప్పు పోయి దూకింది. ఉమ్, మళ్ళీ ఇప్పుడు నీకు ఉప్పు అవునండి నేను సముద్రంలోనే వచ్చినానని నాకు తెలిసింది అని ఉప్పు వచ్చి నీకు చెప్తుందా? చెప్పదు. ఎందుకు? తన యొక్క ఉనికి కోల్పోయింది. అదే ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారి పరిస్థితి కూడా. అంటే తన ఉనికి కోల్పోయింది కానీ సముద్రం ఉనికి ఏమైనా కోల్పోయిందా? లేదు. ఆ విధంగా పరిపూర్ణంలో ఎరుక లేదు. ఇది ఉదాహరణ చెప్పాను కదా, ఉదాహరణ వరకే ఉంటే కుదరదు. ఉమ్, ఈ ఉదాహరణ ఒకటి అర్థం కాకపోతే ఒకటి అర్థం కాకపోతే ఒకటి గురువు గారు మనకు ప్రయోగిస్తూ వెళ్తారు. ఉమ్, దీనికే నేను మీకు ఒకే దాంట్లో కొద్దిగా డిఫరెంట్ గా పెట్టాను, దానికి ఒక పరిణామ క్రమంలో పెట్టాను. అదండి. ఆ, ఉప్పుని లాస్ట్ లో పెట్టా, ఉమ్, దానికి ముందర కర్పూరం పెట్టా. ఉమ్, కర్పూరం మీకు ఇప్పుడు కర్పూరం ఏం చేసిందంటే, కర్పూరం కూడా గురువు దగ్గరికి పోయి ఏం చేసిందంటే, ఈ కర్పూరం చాలా మంది హారతి అంటారే, ఉమ్, హారతి అంటే ఎట్లా, ఏమి హారతి అంటే ఎట్లుంటది అని అడుగుతుంది కర్పూరం. ఆ, హారతి అంటే రతి అంటే రమించుట, హా అంటే లేకుండా పోవుట. ఆ, ఆ, రతి అంటే రమించడం అండి. అవునండి. శిష్యుడు గురువులో వెళ్ళి తన నిజాన్ని తాను తెలుసుకొని ఉమ్, హా అంటే అదృశ్యమగుట అని అర్థం అండి. హా అంటే అదృష్టం గుట్ట. ఓకేనండి. నేను విత్ శాస్త్ర ప్రమాణం ఉమ్, యుక్తాహార విహారస్య చూడు 6వ అధ్యాయం శ్లోకం నంబర్ 17. ఉమ్, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖం కాదు, దుఃఖపడేవాడు ఉండడు. ఉమ్, దుఃఖః అంటే దుఃఖానికి హాని, అంటే ఎరుక ఉనికికి హాని అని అర్థం. ఉమ్, దుఃఖః అంటే దుఃఖం లేదని తెలిసిపోతుంది. ఉమ్, అట్లా ఈ శిష్యుడు అనేటువంటి కర్పూరం గురువుని ఎత్తుక్కొని పోయి, గురువుకి నేను హారతి కావాలనుకుంటే ఉమ్, గురువు అనే జ్ఞానాగ్నిలో ఇది వెళ్ళి ఉమ్, శిష్యుడు తాను గురువుకి హారతి అయినాక మిగతా వాళ్ళకి గురువుగా తెలియబడతాడే తప్ప ఉమ్,
మిగతా వాళ్ళకి గురువుగా తెలియబడతాడే తప్ప మరి తన ఉనికి నన్ను చెప్పేదానికి ఉంది కర్పూరం ఇప్పుడు. తను చెప్పలేడులేండి. కాకపోతే ఇదేనా మన చింత ఇప్పుడు కర్పూరం ఎలిగేసి కంప్లీట్ అయిపోయినాక నిప్పు పోతుంది, కర్పూరం పోతుంది అనే సత్యాన్ని చెప్పడానికి ఏముంది దాంట్లో? సత్యాన్ని చెప్పడానికి చెప్పినటువంటి గురువు ఎక్కడికి పోలేదు అప్పుడు కూడా. అది సత్యం చెప్పింది గురువే కదా గురుగారు. అవునండి, శిష్యుడు మాత్రం కోల్పోయినాడు. అక్కడ అక్కడ మీరు కర్పూరం హారతి దగ్గర ఉండకుండా కర్పూరము హారతి రెండు నామరూపం కలిగిన శిష్యుడేనని భావించండి. గురువు అశరీరుడు. కరెక్టే గురుగారు. పరిపూర్ణ విధానం చెప్పకపోతే శిష్యుడికి ఏం సూచన చేయగలుగుతాడు గురువు? సూచన చేస్తున్నాడు. నేను పరిపూర్ణుడు అని చెప్పడు. చెప్పడు, డిఫరెంట్ గా చెప్పకూడదు. నేను చెప్పింది కూడా అదే కదా. అంతే అంతే, అది కరెక్టే, అందులో డౌట్. కొంచెం ముందుకు రండి. అదే విధంగా వెన్న తీసుకున్నా. మామూలుగా నెయ్యి చెప్తారు కానీ నేను వెన్న ఎందుకు తీసుకున్నానంటే వెన్న నెయ్యిగా మారేటప్పుడు అది ప్రక్రియ. అవును. వెన్న నేతిగా మారేటప్పుడు ఏమైతుందంటే అందులో ఉండేటువంటి నెయ్యి కానటువంటిదంతా టప 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 అని సౌండ్ వస్తుంది. కానీ వెన్న నెయ్యిగా మారిన తర్వాత ఏం శబ్దం రాదు. అప్పుడు అగ్గిలో దూకమనం మళ్ళీ దాని ఉనికి ఎంత వెన్న నెయ్యిగా మారి ఎంత టేస్ట్ ఉందో వచ్చి మళ్ళీ నెయ్యి కనపడమను, నెయ్యికి నామరూపాలు చూపియండి యజ్ఞం అయిన తర్వాత. అదే విధంగానే నెయ్యి అగ్గిలో దూకిన తర్వాత తిరిగి వచ్చేది లేదు. అదేవిధంగా కర్పూరం అగ్నికి ఆహుతి అయిన తర్వాత మళ్ళీ కర్పూరం కనపడదు. ఉప్పు సముద్రానికి పోయిన తర్వాత మళ్ళీ ఉప్పు లేదు, ఇంక కనపడదు. ఈ విధంగా శిష్యుడు గురువుని చేరిన తర్వాత గురువుగానే తనకు తానుగా తెలియబడిన తర్వాత తను నేను గురువు అని చెప్తాడా శిష్యుడు అని చెప్తాడా? రెండు వేరుకే కదా. ఆ విషయాన్ని, అది చావు పుట్టుకలు లేని విషయాన్ని తానే తెలుసుకుంటే తను పుట్టినాననే ఫీలింగ్ లేనప్పుడు శబ్దాన్ని ప్రయోగించి నేను తెలుసుకున్నానని చెప్పలేడు. మీరు కూడా దీన్ని బట్టి ఇలా తెలుసుకోండి అని చెప్పలేడు. నువ్వే నిర్ణయం కావాలా, నీలోనే నిర్ణయం కావాలి. ఆ విషయాన్ని తెలియజేయడానికి మనకి ఈరోజు 952వ జ్ఞానయజ్ఞంలో కృష్ణ దేశికేంద్రులు ప్రారంభంలోనే 3 కంద పద్యాలు ఒకేసారి ప్రయోగిస్తున్నారు. అయ్యా కానీ అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? బయలెప్పుడు పుట్టిగిట్టదు, బయలెప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండంబున్, బయలెప్పుడు నన్నెరుంగదు, బయలెప్పుడు చేయబోదు పనులెవ్వైనన్, బయలనిన నిత్య వస్తువు బయలననొక రీతి నుండు బ్రహ్మాండములో, బయలనిన కండ్లబడనిది బయలన బ్రహ్మాండమవల బరగిడిది సుమీ, బయలనిన నేను లేనిది బయలనినను ఉపాధి కానబడనిది ఎప్పుడున్, బయలనిన పలుకులేనిది బయలిట్టిది అనుచు తెలియబడదు ఎవ్వరికి. విన్నారు కదా? ఎవరికి తెలియబడదన్నారా? గురువు గారికి మాత్రం తెలియబడుతుంది అన్నారా?
ఎవరికీ తెలియబడదు. ఆ, అది గురువు మరి కృష్ణ ప్రభు ప్రయోగించిన పదమే, అది నేను చేసింది కాదు. అదేలేండి. ఇంత స్పష్టంగా ఉంటే ఆయన అక్కడ ఒకసారి గురుమూర్తి చూపినేని పరిపూర్ణము తనకు లెస్స తనకు అన్నారు, నాకన్నారా? లేదు. నేను చెప్పేది అదే, పరిపూర్ణుడికి అనుభవమే, నాకు కాదు. పరిపూర్ణుడికి అనుభవమే, నాకు కాదు. నాకు కాదు. అట్లా లెక్క నీకు ఉండొచ్చు. అంటే నేను సద్గురుమూర్తిగా భావించినప్పుడు నీకు అనుభవము అని నేను భావిస్తేనే కదా ఎరుక లేక భావించడం అవుతుంది. అప్పుడే కదా నేను ఎరుక లేకుండా సేవించేదానికి అవుతుంది. అది కాదు టెక్నికల్ మాట గురువు గారు, క్లియర్ కట్ గా మనం చెప్తున్నాం. తన్మాత్రహితం పరిపూర్ణం, యాక్షన్ లెస్ పరిపూర్ణం, నిర్వికారం పరిపూర్ణం, నిరాకారం పరిపూర్ణం, నిరామయం పరిపూర్ణం. ఎందుకంటే ఎక్కువ చెప్పేది ఏముంది అంటున్నా నేను కూడా అందుకే చెప్పడం లేదు అంటున్నా. మీరు బాగా అన్ని పదాలు బాగా గుర్తుపెట్టుకున్నారు, పరిపూర్ణానికి సంబంధించిన పదాలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన ప్రకృతి ఉమామహేష్ అని ఒక ఆయన ఉన్నాడు, మొత్తం గ్లోబల్ లెవెల్లో మరి విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ఆయన చెప్తాడు, ఇప్పుడు మీరు చెప్పిన పదాలు ఉన్నాయి కదా, ఇవంతా పరిపూర్ణానికి అన్వయించి చెప్పిన పదాలు. ఈ పదాలకి పరిపూర్ణానికి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి హైదరాబాద్కి ఎంత దూరం ఉంది అని తెలుసుకోవడం గొప్ప కాదు. కరెక్ట్ గా ఆ గూగుల్ మ్యాప్ లో ఆ లైన్ లో కరెక్ట్ గా అదే లైన్ లో పోతున్నామా లేదా అని తెలిస్తే దాన్ని ప్రయాణం అంటారు. ఉదాహరణ చెప్తాను. నిన్న యశోదమ్మ గారి కార్యక్రమానికి మొన్న నేను గూగుల్ లొకేషన్ షేర్ చేస్తాను అని. ఎవరు? యశోదమ్మ గారు. మీకు నిజం చెప్పేస్తున్నాను, ఇది మీరు ఏమనుకోకూడదు. మరి ఆ లొకేషన్ ప్రకారం వెళ్ళడం నాకు రాదండి. నాకు కూడా, మీకు రాదు కదా? అవును, చాలాసార్లు కన్ఫ్యూజ్, ఎక్కడ పోవాల్సి అక్కడికి పోయాను. కాబట్టి లొకేషన్ నాకు తెలిసినంత మాత్రాన అది పరిపూర్ణం కాదు కదా. అంటే పరిపూర్ణంగా నాకు తెలియడం కాదు కదా, అది కాదండి. అవును. ఇప్పుడు పద్మావతమ్మ గారు ఫోన్ చేస్తారు, యశోదమ్మ గారు మీకు లొకేషన్ పెడితే నాకు పెట్టండి, మేము కూడా వస్తామంటారు. వీళ్ళు ఎట్టొస్తారో నాకు ఇంతవరకు తెలియదండి. కానీ ఇక్కడ మీకు సూచన చేస్తున్నా దీన్ని బట్టే. అంటే ఒక స్టేజ్ వరకు తీసుకెళ్తుంది, అంతే. దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తున్నా లేదు తెలియదు. చెప్తాను ఇప్పుడు అది కూడా. నేను లొకేషన్ ఏం చేశానంటే, ట్రైన్ లో పోయేటప్పుడు నాకు లొకేషన్ వచ్చి షేర్ చేశారు, వాట్సాప్ వచ్చింది. దాన్ని ఆన్ చేసి చూసి నాకు ఏం అర్థం కాదు. నేను చేసిన లొకేషన్ రఘు గారికి పెట్టా. రఘు గారు కావలి బ్యాంక్ మేనేజర్. ఆయన లొకేషన్ తీసుకొని నేరుగా వచ్చి రైల్వే స్టేషన్ అయితే చెప్తూ వస్తారు, రైల్వే స్టేషన్కి వస్తారు అనుకోండి. తెలుగు గంగ కాలనీ అనేది నాకెట తెలుస్తుంది? నేను అందరిని అడుక్కోవాలా, ప్రతి కిలోమీటర్ కి ప్రతి మనిషిని అడుక్కోవాలా. అదే ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన అక్కడ గురుస్వరూపుడు చూడండి. ఆయన రఘు గారు వచ్చి కారు నిలబెట్టారు రైల్వే స్టేషన్ ఎదురుగా. దాంట్లో కూర్చున్నప్పుడు, గురువు గారు ఆ లొకేషన్ మీకు నాకు షేర్ చేయండి, నేను చూసుకుంటాననే. అదండి ఇది ఎట్ట నాకు అర్థం కాలేదు, నాకు షేర్ చేయండి, నేను చూసుకుంటాననే. లొకేషన్ ఆయనకు షేర్ చేసిన వెంటనే ఆయన కార్లో ముందర దాంట్లో టీవీ లాగా ఉంది, దాంట్లో పెడేసాడు దాన్ని. అదేదో మాట్లాడుతా ఉంది, ఈయనేదో వింటా ఉన్నాడు. బాస్ వాళ్ళిద్దరికి అర్థం కావాలి, నాకేదో తెలుస్తుంది. అది మాట్లాడుతుంటే పైగా ఆయన ఓంగుడుతున్నాడు, దానికి ఒక మనిషితో మాట్లాడినట్టు. కీప్ లెఫ్ట్, ఓకేనండి ఓకే అంటాడు. కీప్ లెఫ్ట్ అంటే అర్థం, ఆ పదానికి మాత్రం అర్థం తెలుసు నాకు. కీప్ లెఫ్ట్ అంటే ముందుకు కొంచెం ఎడం పక్క తీసుకొని అర్థం కదా. ఎడం పక్కనే 3 ఉన్నాయండి. అప్పుడు చెప్పిన ఎడం పక్కలో 3 ఉన్నాయి. అది దాంట్లో ఏ ఎడం పక్క పోవాలన్నా ఎట్ట పోవాలో నాకు తెలియదు. కాబట్టి లొకేషన్ నా దగ్గర లొకేషన్ ఉంటే ఉపయోగం లే. దాని లొకేషన్ అంటే దాన్ని ఉపయోగించే విధానం నాకు తెలీదు. అదే రఘు గారు ఒక అర్ధగంట తర్వాత, ఒక అర్ధగంట కూడా లేవు, 10 నిమిషాలే తీసుకుపోయి నేరుగా, గురువు గారు చూసుకోండి, బోర్డు చూసుకోండి అంటాడు. ఒకటే మాట. అక్కడ ఉంది పలానా వార్షిక ఆరాధన, పలానా ఇదే తెలుగు గంగ. ఆమె చెప్పిన అడ్రస్ అంతా ఉండదు. నేరుగా ఎవరిని అడగలేదు. ఆ యశోదమ్మ గారు నేను ఎప్పుడు చూడలే. ఆమె వచ్చి నేరుగా వచ్చేసి కారు డోర్ తట్టి మరి
నమస్కారం స్వామి, ఇదేనండి నేను చెప్పిన లొకేషన్, మీరేనండి నేనేనండి యశోదమ్మ అని ఆవిడ పరిచయం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను అక్కడ ఎంత అజ్ఞానం చూడండి. నా మొబైల్లో లొకేషన్ ఉంటే నా దగ్గర మీరు కారు ఇచ్చినప్పటికీ నేను పోయి అక్కడ చేరలేనండి. దాని గురించి నాకు తెలిసినట్టు కాదండి. ఆ లొకేషన్ లో తీసుకుని ప్రయాణం చేసే నేర్పు ఎవరికి ఉంది? రఘు గారికి ఉంది. ఆ లొకేషన్ గురించి సంపూర్ణ సమాచారం ఆయనకు తెలుసు. నా దగ్గర కారు ఇస్తే కూడా నాకు కార్ డ్రైవింగ్ వచ్చు, కానీ లొకేషన్ లో ప్రయాణించడం నాకు రాదండి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అస్పర్శ యోగం అంటే ఏంటో మనకు ఆ పదాలు తెలుసు. ఆ పదాల్లో ప్రవర్తించడం వచ్చినప్పుడు మాత్రమే పరిపూర్ణుడండి. ఆ పదం యొక్క అర్థంలో ప్రవర్తించడం మాత్రమే పరిపూర్ణత అవుతుందండి. ఈతను గురించిన థియరీ అవసరం లేదు. ఈతను గురించిన థియరీ తెలిస్తే ఏం ప్రయోజనం? ఈది మునిగిపోకుండా ఉన్నప్పుడే ప్రూఫ్. జనన మరణాలు లేవు అనే విషయం నోటికి వచ్చేస్తే ఏం ప్రయోజనం? పద్యాలు వచ్చేస్తే ఏం ప్రయోజనం? ఆ విధంగా నేను నడుచుకోగలగాల, అది కథ. కాబట్టి బయలు పుట్టదు, గిట్టదు, ఎవరిని ముట్టుకోదు, బ్రహ్మాండం దాంట్లో లేదు. అది ఎప్పుడు నన్ను ఎరగదు. ఆచరణ ముఖ్యం ఉంటారు. నన్ను ఎరుగుదు అంటే అర్థం ఏంటంటే అందులో నేను లేదు. నేనంటే పూజారి వెంకటేశ్వర లేదని అర్థం. ఫస్ట్ పర్సన్ ఎప్పుడు ఉంది. నన్ను ఎరుగుదు అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని ఎప్పుడూ తెలుసుకోలేదు అని అర్థం. చూసుకోండి, 1 వేసినాం ఫస్ట్ పర్సన్, కింద 2 వేసినాము. అందులో 2 వేసినటువంటిది మాయ కింద లెక్క కదా. మాయ ఎప్పుడైనా నిజాన్ని తెలుసుకుంటుందా? తెలుసుకోదు. మాయ తెలుసుకోలేదు. చీకటి ఎప్పుడు సూర్యుని చూసే అవకాశం? మరి నిజాన్ని తెలుసుకునే మాయ కాకపోతే మరి ఏంటి? మరి ఇరుకగా తెలుసుకుంటాను కదా గురుగారు. మాయ అంటేనే లేనిది కదండి. మాయ తాను లేదని తాను తెలుసుకుంటుందే తప్ప ఎరుక మాయ కదా. అదేనండి ఎరుక మాయ. ఎరుక లేదని ఎరుక తెలుసుకోవాలన్నా తప్ప పరిపూర్ణాన్ని ఇది తెలుసుకోలేదని గాడుందండి. అంటే ఎరుక మాటే కదా. మాట కాదండి, పరిపూర్ణ మాట కాదండి. ఒక సత్యాన్ని తెలుసుకుంటున్నా గురుగారు. మీరు చెప్పిన దాంట్లో అర్థం మంచి చెడు తెలుసుకుంటా అనుకోండి. ఇక్కడ తెలుసుకునేది మాయలో భాగమా లేకపోతే ఎరుకలో భాగమా? అది కాకుండా దానికి అతీతమైనది కూడా ఉందంటారా? మాయలో భాగమా ఎరుకలో భాగమా అని 2 పదాలు వాడారు. 2 ఒకటే కదా. 2 ఒకటే. మరి నేను దేంతో తెలుసుకున్నాను ఇప్పుడు? నేను కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చెప్తా. అట్టా గురుగారు. కన్ఫ్యూజ్, మాయలో భాగమా ఎరుకలో భాగమా అన్నారు. తెలుసుకుంటా ఉండేది మాయ కదా అన్నారు. ఉప్పు తన పుట్టుక సముద్రం అని తెలుసుకుంటా ఉంది. ఉప్పు తన ఉనికి సముద్రమేనని తెలుసుకుంటా ఉంది. తిరిగి వచ్చి నాకు చెప్పలేకుండా పోతుంది. కర్పూరం మండేటప్పుడేమో స్పష్టంగా నేను తెలుసుకుంటా ఉంది, కర్పూరము ఇది గురువు గారు, నేను లేకుండా పోతున్నానని తెలుసుకుంటా ఉంది. అని మండి పూర్తయిన తర్వాత కర్పూరం నాకు చెప్పేదానికి కనపడలేదు. నిద్రపోవాలనుకుంటా, నిద్ర నాకు స్పష్టంగా రోజు నిద్రపోతా నాకేం తెలుస్తూనే ఉంది. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్పలేకపోతున్నానండి. అదే విధంగా సద్గురుమూర్తి సూచన జరిగిన తరువాత నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని చెప్పడానికి ఎవరికి ఎలిజిబిలిటీ లేదు. మానవ మాత్రుడు ఎవ్వరికి లేదు. రాముడు కృష్ణుడు కూడా నేను పరిపూర్ణుడని చెప్పుకోలేదు. భగవద్గీతలో ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం వేదవ్యాసుడు రాసి పెట్టారు. అది సద్గురుమూర్తి ద్వారా మాత్రమే దాని సూచనలను తెలియవలసి ఉంటుంది. భగవద్గీత నేరుగా మనం చదివి అర్థం చేసుకునే దానికి వీల్లేదు. యోగ వాసిష్టంలో ఉండే సూచనలు తెలుసుకోవడానికి అక్కడ వివరమైన కథలు ఉన్నాయి, కానీ చాలా విస్తృతం. ఎన్ని జీవితాలైనా సరిపోదు. 6 ప్రకరణాలు మీరు పూర్తి చేయాలంటే మీకు అన్ని కథలు దాన్ని అంతా విశ్లేషణ చేసి నేర్చుకోవాలంటే కనీసం ఒక 10-15 జన్మలు కూడా సరిపోదు. వాడి అవగాహన స్థితిని బట్టి ఉంటుంది. అని సంక్షిప్తం చేసి భగవద్గీతలో క్లుప్తంగా చేసి రెడీ చేశారు. కాబట్టి బయలు ఇప్పుడు అది సదసద్రహితము నసత్తన్ నాసదుచ్చేతే అన్నారు. అది చెప్పేది కాదు, చెప్పకపోతే కూడా నీకు తెలియదు. చెప్పేది కాదు, చెప్పకపోతే తెలియదు. తెలుసుకున్న తర్వాత తెలిసిన వాడు లేదు. కాబట్టి 60వ పద్యం సంక్షిప్తంగా భావం చూడండి. స్వతసిద్ధమైన అచల పరిపూర్ణము ఎలాంటి పరిణామ క్రమములకు లోను కాదు.
నేను మాట్లాడుతూ ఉండే శరీరం పరిణామాలకు లోను బాల్యము, యవ్వనము, కౌమారం అయిపోయింది, వృద్ధాప్యం వస్తుంది దీనికి. ఉమ్, కాబట్టి ఇటువంటి ఆవిర్భావ తిరోభావములు చెందదు కదా పరిపూర్ణము. ఉమ్, మరి పృథివీ ఆది పంచభూతములతో కూడుకున్న బ్రహ్మాండాన్ని పరిపూర్ణం తాకదు. ఉమ్. ఆకాశం అనే శూన్యంలోనే ఇది లేకుండా పోతా ఉంది. ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణం చెప్పేదానికి నేను ఎక్కడ ఉండాలి? నాకెట తెలుస్తుంది అది? ఓకే. ఆ, అది గురువు నుంచి నేరుగా మీరు తెలుసుకుంటా ఉన్నారు, ఉమ్, నాకు తెలియదండి. ఉమ్, నేననే గుర్తుతో ఎట్టి సంబంధం దానికి లేదండి. ఉమ్, ఉత్పత్తి, స్థితి, లయములు అనేటువంటి ఈ త్రిపుటి దాంట్లో లేదు కాబట్టి నేను పరిపూర్ణాన్ని తెలుసుకునేదానికి పోయినప్పుడు నేను కనపడలేదే తప్ప నేను ఇంకా పరిపూర్ణం అవ్వలేదు. 60, ఉమ్. 61. ఓకే. ఇప్పుడు నాకు జబ్బు వచ్చింది అనుకుందాం, మందు వేసుకున్నా తగ్గిందని చెప్తానికి ఏముంది? అది దేహానికి వచ్చిన జబ్బా? అంటే నాకు ఎరుక పోయింది అంటే నాకు అని చెప్పడంలో తప్పే ఉంది గురువు గారు, ఎక్స్ప్రెస్ చేయడంలో గురువు తప్పే ఉంది. ఎక్స్ప్లెయిన్ చేసేది ఎరుకుతోనే కదా. అది కరెక్టేనే కాదంటలేదు, నా జబ్బు తగ్గింది బాబు మందు వేసుకోవడం వల్ల అని చెప్పడంలో తప్పే ఉంది. అదేనండి, దేహానికి వచ్చిన జబ్బు తగ్గిందని చెప్పొచ్చు. ఆ, నీకొచ్చిన జనన మరణాల జబ్బు లేనిది కదా, ఎట్ట చెప్తావు? దేహానికి తగ్గినట్టు గురువు గారి సూచనతో నేను ఆ ఎరుకు నుంచి విముక్తి అయ్యాను అనేది ఆ సమస్థాయి గలతో చెప్పడంలో తప్పు ఉందంటారా? ఉండదండి. డబ్బా కొట్టుకున్నట్టు కాకుండా కొంచెం నాలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పడంలో ఏంటి తప్పు దాంట్లో? చాలా తప్పు ఉండదండి, మొత్తమే తప్పే. కొంచెం కాదు, మొత్తమే తప్పేనండి. చెప్పడం నాలో మార్పు వచ్చిందని చెప్పడం మొత్తమే తప్పండి. అంటే మన డబ్బా కొట్టుకున్నట్టు చెప్పడం ఊరికే యాదృచ్ఛికంగా మన జ్ఞానంతో సమంగా ఉన్న వాళ్ళతో కొంచెం ప్రస్తావించుకోవడంలో తప్పే ఉంది అనుకున్నాను. అదేనండి, ప్రస్తావన లేదు దాంట్లో ప్రస్తావన లేదు. నా ప్రస్తావన దాంట్లో లేదు. తెలుసుకుని ఊరుకుండడమే, అంతేనండి. అస్పష్టయోగం పాటించడమే. దానికి 61. మీ ప్రశ్నకు సమాధానమే ఇది. 61. బయలనిన నిత్య వస్తువు. మాట్లాడేది అనిత్యం కదండి. బయలనిన నిత్య వస్తువు బయలన నొక రీతి నుండు బ్రహ్మాండములో బయలనిన కండ్లబడనిది. కండ్లబడనిది అంటే ఈ కంట్లో కాదు, మనసుకు కూడా తెలియదు, అందులో మనసే లేదు. నేను దేంతో చెప్పాలి మీకు? అది నా పరిస్థితి. మీరు చెప్తే నేను వద్దన్ను. మీ ద్వారా సూచన కాబడినటువంటి నేను, సద్గురుమూర్తి ద్వారా సూచన కాబడినటువంటి నేను చెప్పడానికి కనపడలేదే. ఇది కదా నా పరిస్థితి. నేను చెప్పలేకపోతున్నానండి. ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే ఆన్సర్ ఉంది. బయలంటే బ్రహ్మాండము అవల పరగెడిది సుమా. బ్రహ్మాండమంతటా బయలు నిండుండే, బయలులో లేనెరుక బ్రహ్మాండమయ్యే. చెప్పే పలుకే అందులో లేదే, చెప్పే పలుకే అందులో లేదే. కాబట్టి దీని ప్రతిపదార్థం చూడండి. బయలు అంటే స్వతసిద్ధమైన పరిపూర్ణము, అందులో ఎరుక ఎప్పుడు పుట్టలేదు. ఇప్పుడు మారింది అంటే ఇంకా మారలేదని అర్థం అండి. మారిందని చెప్పుకునేటువంటి వాడు ఉన్నాడు కదా. నేను నా ప్రవర్తన జ్వరం బాగైంది అంటే అది ఇప్పుడు ఈ దేహానికి వచ్చిందా? కానీ ఎరుక ఈ దేహానికి వచ్చిందా? ఎరుక ఈ దేహానికి వచ్చింది కాదు. జ్వరం ఈ దేహానికి వచ్చింది. అవును. దేహము ఈ జన్మదే, అందులో ఉండే సంస్కారాలు పాతవి కదండి. సంస్కారాలు పాతాయి. ఓకే గురుగారు. 84 లక్షల జీవరాశుల్లో మిగతా జీవరాశుల్లో ఉండేటువంటి బుద్ధులే దీంట్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు సమాజంలో చూస్తున్నారు కదా మీరు. ఇంకా ఒక మాట చెప్పాలంటే 84 లక్షల జీవరాశుల కంటే మానవుడిలో ప్రమాదమైన బుద్ధి ఉంది. ఆవును చూసి ఆవు భయపడదు, పులిని చూసి పులి భయపడదు, మనిషిని చూసి మనిషి భయపడతా ఉన్నాడు. దేనికి భయపడుతున్నాడో అది రోగం నాకు పట్టిండేది. ఇది నా పూజారి వెంకటేశం ఒక్క రోగం కాదు, ఇది తరతరాలుగా జన్మలుగా సమాజం ఎదుర్కొంటున్నటువంటి రోగం ఇది. ఎరుక రోగం.
ఈ రోగాన్ని పోగొట్టడానికి గాంధీ మహాత్ముడు ఎంతో ప్రయత్నం చేశాడు. ఉమ్, చివరికి ఆయనకి ఏదైనా ఒక పోస్ట్ ఇచ్చి ఆయనకి ట్రై చేద్దామని ఆయన ఒక్క పోస్ట్ కూడా తీసుకోలే. ఆ, ఎంతో మంది అతన్ని ప్రోద్బలం చేశారు. అరే స్వాతంత్రాన్ని తెచ్చిన రాష్ట్రపతి కాకపోతే ఎట్టయ్యా, నువ్వు అధ్యక్షుడు కావయ్యా, నువ్వు ప్రధానమంత్రి కావయ్యా, నువ్వు అట్లీస్ట్ ఎమ్మెల్యే కావయ్యా. ఉమ్, ఆయనకి ఏంటికి చెప్పు, అవును. ఆయనకు అవసరమా? లేదు. అట్లా పరిపూర్ణుడు కథ. నేను తెలుసుకున్నాను అని చెప్పినాడు అనుకో, ఉమ్, నేను తెలుసుకున్నాను పరిపూర్ణాన్ని అంటే అంతకుముందు ఆడికి పోయింది, ఈ డాడీ తెలుసుకుని నాకు చెప్పాల్సి ఉంటుంది. నేను అడుగుతానండి అడ్రస్ అడుగు. ఇదంతా టెక్నికల్. చాలా చాలా నేను నా ప్రశ్న గుర్తుపెట్టుకోండి, అదే. ఆన్సర్ మీ దగ్గర ఉంది, చెప్పలేరు. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ అనే నేను పరిపూర్ణాన్ని పలానా జ్ఞాన యజ్ఞంలో పలానా టైంలో నాకు సూచన అయిందని మీరు చెప్పారనుకోండి, ఉమ్, ఏమండి అంతకుముందు పరిపూర్ణ ఎక్కడికి పోయింది, మీరు ఎక్కడి నుంచి తెలుసుకున్నారు, అది ఏమన్నా ఆ టైంలో అంటే కాలానికి సంబంధించిందే అని అడుగుతారు. ఉమ్, పరిపూర్ణం కాలానికి సంబంధించిందే కాదు. ఇప్పుడు తెలుసుకోవడం ఏంది దాన్ని? అది ఎప్పటి నుంచో ఉండదు కదా, ఉమ్, దానికి తూది మొదలు లేదంట కదా. ఉమ్, నువ్వు ఇప్పుడు తెలుసుకోవడం ఏంటి దాన్ని? నేను రఘు దగ్గర లొకేషన్ తెలుసుకుని నెల్లూరులో యశోదమ్మ సభకు పోయించినట్టు కాదు కదా. ఉమ్, ఇదంతా ఉదాహరణ మాత్రమే. ఉమ్, కనుక ఎట్టి కదలికలకు మార్పులకు లోటు కాకుండా ఎప్పుడు ఒకే తీరుగా ఉండేది, ఎరుకకు ఎరగబడనిది, ఎరుకకు సంబంధం లేనిది పరిపూర్ణము. ఉమ్, అది ఒకసారి ట్రై చేయండి, తెలుసుకుంటారేమో. సకల దేశములందు సర్వకాలములందు సమస్త వస్తువులందు చలించక తనకు తానుగా ఎట్టి మార్పులకు లోనుగాక జ్ఞానానికి సంబంధము కాక ఉమ్, సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానము అందులో లేక ఉమ్, వ్యష్టిగాక సమిష్టిగాక జ్ఞానము కాక అజ్ఞానము కాక ఉమ్, సృష్టికి కారణమైనటువంటి జ్ఞాన సంబంధం ఏమాత్రం లేక ఉమ్, అందరి నిబిడీకృతమై ఉండేటువంటి ఆ వస్తువు ఉమ్, కాని వస్తువు ఉమ్. నువ్వు ఇప్పుడు తెలుసుకోవడం ఏందయ్యా? నువ్వు ఇప్పుడు తెలుసుకోవడం ఏంది? అసలు ఎప్పటి నుంచి అదే కదా ఉంది. అంటే ఈ విషయం ఆల్రెడీ మనకు తెలుసు. తెలిసిన వాడు లేకుండా పోవాలి కదా. తెలిసిన వాడు లేదని తెలియదు, అందుకని చెప్తున్నా నాకు తెలుసు అని. అదే. నెక్స్ట్ 62. ఉమ్, 62 ఇది ఈ రోజు అంటే 3 కంద పద్యాలు ఒకే రోజు చెప్పారండి మనకు ఆయన. అదే. ఎందుకంటే మీకు ప్రశ్నలు ఎక్కువ వస్తే నేను ఇలాగ ఒకే కంద పద్యంలో జరిగిపోతుందనే ఇదో. 3 అండి. మీకు అన్ని సమాధానం గుర్తిస్తారు చూడండి తగ్గిస్తా. క్లియర్ గా. నో మీరు ప్రశ్నించాల్సిందే, అందులో అనుమానమే లేదు. బయ్యల నిన్న నేను లేనిది మీరు ప్రశ్నించారు కాబట్టే కదా ఆయన దగ్గర ఆన్సర్ వస్తా ఉంది. అయ్యో నేను మారానని తెలుసుకున్నాను కాబట్టి నేను మారినానని డబ్బా కొట్టుకోవడం కాదు, వినయంగా ఎవరికన్నా నేను మారినానండి అని చెప్పడం తప్ప అన్నారు కదా, దాని ఆన్సరే కదా ఇక. 62 సెల్లో చూడండి. బయ్యల నిన్న నేను లేనిది. నేను లేనిది? నేను అనే అహంకారం లేనిది, నేననే ఎరుక లేనిది. కాబట్టి మీరు చెప్పలేరు దాన్ని. ఇప్పుడు మీరు మాట్లాడితే మధ్యమ పురుషుల నుంచే కదా మాట్లాడాలి, 25లో నుంచే కదా మాట్లాడాలి. నేను చెప్పలేను కానీ నాకు తెలుసు. నాకు తెలుసు అనేది కూడా 25. మీరు చెప్పేది అదే కదా గురుగారు. రైట్, గుడ్. ఉండండి రైట్. అప్పుడు కూడా నేను కాదనలేదండి. మీరు చెప్పలేరు కానీ మీకు తెలుసు అని చెప్పింది కూడా 25 నుంచే. మీరు ఎప్పుడు చెప్పాలి తెలుసా? 26లో నుంచి నాకు చెప్పాలా. ఇది ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్థాయిలో ఒక ఆయన ఉన్నాడు. ఏ మీటింగ్ లో పోయిన శివరామ దీక్ష పుస్తకం పైకి ఎత్తుకొని మాట్లాడతాడు ఆయన అరిసి. ఏమయ్యా పరిపూర్ణం నాకు తెలుసు అని ఎందుకు చెప్పలేరు? మీరు గానా ఆయన ఏమంటాడంటే దాని పైకి ఎత్తుకునే భగవద్గీత పనికిరాదు, గుళ్ళకి పోపాకండి, పూజలు ఎవరు చేయబాకండి. పరిపూర్ణం అనేది శివరామ దీక్షలో స్పష్టంగా ఉండదు, దాంట్లో ఉండదు. మీరు తీసుకోండి, అంతేగాని మీరు వేరే పుస్తకమే తాకద్దండి. నేను పరిపూర్ణం తెలుసుకున్నాను అంతే, దాంట్లో శివరామ దీక్షలో ఉంది, నేను తెలుసుకున్నా కాబట్టి మీరు తెలుసుకోండి, దీక్ష పుస్తకం తాకద్దండి అంటాడు. కానీ ఇక్కడ కృష్ణప్రభువులు దాన్ని కొట్టిపడేస్తున్నారు చూడండి. బయల్లో నువ్వు లేవయ్యా అంటే శివరామ దీక్షలో పరిపూర్ణం ఉండదండి, భగవద్గీతలో పరిపూర్ణం ఉండదని ఎట్లా మాట్లాడేది? శివరామ దీక్షలో గాని భగవద్గీతలో గాని సూచనలు ఉంటాయి. గురుముఖంగా ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ విచారించి తెలుసుకోవాలి.
ఉమ్. 952 రోజులుగా విచారిస్తా ఉంటే కూడా దిక్కు లేకుండా పోతా ఉంది దానికి. శివరామ దీక్ష పుస్తకం తీసుకుంటూ వచ్చేస్తుందంట. కానీ నాకు అర్థం కాదు, ఈ అచల గురువులందరూ బోధించేది ఏమిటి? పరిపూర్ణ గురించి చెప్పలేరా? అస్సలు చెప్పలేరు. చూసారా, మీరే వచ్చేసారు. ఈ బోధలన్నీ మరి దేని గురించి వస్తున్నాయి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకనే పరిపూర్ణం అనేది విద్యాసాగర్ రావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఉమ్, అది ఒక సూచన మాత్రమే కదండి, దానికి ఎందుకు మీరు ఇంత అవస్థ పడతారు? ముందు ఇవన్నీ మీరు ఇది సాధన సంపద, పూజ, ఇవన్నీ అనుష్ఠానం, ఇవన్నీ తెలుసుకున్నారంటే ఆ, ఆ స్పర్శ యోగం అనేది కేవలం సూచన మాత్రమేనండి. అంతే గురుగారు. మౌన వ్యాఖ్య కదా, మౌన వ్యాఖ్య అంటారండి. సూచన, అది సూచన కరెక్ట్. దాన్ని ఎవరు ఇంపోజ్ చేయలేరు. ఇది నీళ్ళు పెడుతున్నానని ఎవరు చెప్పలేరు అస్సలు. సహజంగా. కాబట్టి బయ్యల నిన్న నేను లేనిది నంబర్ 1. ఉపాధి కానబడనిది ఎప్పుడు నంబర్ 2. ఇప్పుడు నాకు తెలుసు నేను చెప్పలేనన్నారు కదా, అది ప్రూఫ్ ఇస్తాను. ఇప్పుడు మీకు తెలుసు అన్నారు కదా, మీరు చెప్పలేనన్న అని కూడా అనేసారు కదా, మీకు తెలిస్తే ఉపయోగం లేదు. 26 నుంచి మీరు చెప్పగలరా? 26 నుంచి చెప్పలేరు. అది ఆడ సూచన. నెక్స్ట్ ఇంకొక దాన్ని ఇక్కడ మరి పోలిక ఉదాహరణ చెప్తా. గాఢంగా నిద్రపోయినాక నేను నిద్రపోతున్నావు నిజమే, నేను నిద్రపోతున్నాను అని కావూరి నాగేశ్వర ప్రసాద్ అని నేను నిద్రపోతున్నాను అనే మాట నాకు చెప్పండి. చెప్పలేం. ఒకసారి ఫోన్ చేయండి రాత్రికి నిద్రపోయినాక. మేలుకోకుండా ఫోన్ చేయాలి, అల్లా కాకుండా ఫోన్ చేయాలి, సుషుప్తిలో నుంచి ఫోన్ చేయాలి, గాఢ సుషుప్తిలో నుంచి ఫోన్ చేయాలి. అక్కడ ఏం కనపడుతుంది? బయలనిన ఉపాధి కానబడనిది, దాన్ని సూచనగా చెప్పారండి. ఉపాధి కానబడనిది నాగేశ్వర ప్రసాద్ అనే శరీరంతో కాకుండా చెప్పండి. నాగేశ్వర ప్రసాద్లో గుర్తిరిగేటువంటి మధ్యమ పురుషతో కాకుండా చెప్పండి. నాగేశ్వర ప్రసాద్ థర్డ్ పర్సన్ అండి, స్థూల స్వప్నం అండి. నాగేశ్వర ప్రసాద్ లో పరిపూర్ణాన్ని తెలుసుకుంటా ఉండేది సూక్ష్మ స్వప్నము అండి, అది సెకండ్ పర్సన్ అండి. ఈ ఇద్దరు ఒకటేనండి, మాయ ఎరుక కదా. 26వదైన పరిపూర్ణాన్ని తెలుసుకున్నట్టు 26 నుంచి మీరు నాకు చెప్తే నేను ఒప్పుకుంటా, ఇప్పుడే కూడా ఒప్పుకుంటా. చెప్తారా? బయలనిన పలుకులేనిది, సరిపోయినా సమన్వయం కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గా. బయలనిన పలుకులేనిది మీరు చెప్పలేరు, నేను చెప్పలేనని చెప్పింది. చూసుకోండి, బయలి అనుచు తెలియబడదు ఎవరికి తెలియబడదు. ఇద్దో చూపిస్తా ఏంటి మాట్లాడి ఎవరు చూపించద్దాన్ని? భగవంతుడిని ఎవరు చూపించగలుగుతారు? విషయం కాదండి. అట్లని చెప్పి లేదందామా? ఉంది. శబ్ద ప్రపంచంతో సంబంధం లేదండి. కాబట్టి అది చెప్పి చూపించేది కాదు. చూపు ఇస్తిని మరువకు అనేటువంటి 63వ కంద పద్యాన్ని తర్వాత ఎపిసోడ్ లో చూస్తాం. 62వ కంద పద్యం వరకు అద్భుతమైనటువంటి సూచనలు ఆయన చేయడం, దాని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అనేటువంటి ఉపాధి నుంచి మీరు అత్యద్భుతమైనటువంటి సందేహాలు అడగడం మేమంతా వరంగా భావిస్తున్నామండి. ఇప్పుడు జ్ఞాన యజ్ఞం 2వ భాగానికి వచ్చేసామండి. రచయితకు ధన్యవాదాలు. జ్ఞానేశ్వరి తీసుకోండి, 20 నిమిషాలు ఉంది, కొద్దిగా పెండింగ్ ఉంది దాన్ని. దీన్ని ఎవరైనా నేను చెప్తానంటే ఎట్టుంటది తెలుసా? మనం ఎక్కడ ఆపామంటే పోయి ఆ నాగపంచమి సీరియల్లో లాగా ఎప్పుడు మణి సంపాదిస్తాడో తెలియవాడు. మరి నాగపంచమి సీరియల్లో మణి సంపాదిస్తాం అంటాడు, నాగమణి సంపాదిస్తాడు. అట్లా మీరు పోయేసి పామును నల్ల త్రాచు పామును గట్టిగా తొక్కి పట్టుకునే దానికి కాలు తగలకుండా దాంట్లో మణి పెరుక్కుని వచ్చేయండి. దాని పోయి సింహం సింగిల్ గా ఉంటది అడవిలో, సింహానికి ఒక ముద్దు పెట్టేసి అందులో ఒక వెంట్రుకని పెరుక్కొని వచ్చి ఆ మణిని సింహం ముక్కులో ఉండే వెంట్రుకకి కలిపి ఒక మాల్లాగా నా మెడలో వేయండి.
అక్కడ ఉన్నాం మనం. మొన్న కాదు మొన్న. అవునండి. అవును. ఇట్లా పరిపూర్ణాన్ని నేను తెలుసుకున్నానని చెప్తే అలాంటిదేనండి. ఆ. అటంతా అది నేను తెలుసుకున్నానని చెప్పేదానికి ఎవరి వల్ల కుదరదండి. ఉమ్. కాబట్టి దానికంటే నేను తెలుసుకోలేదని చెప్పడం అన్నిటికంటే ఉత్తమం. కాబట్టి నా కంఠము నగ్నముగానే ఉంచుకోవడం మంచిది అంతవరకు అయింది. ఉమ్. ఇట్లా మమత మతములనే గందరగోళమును వ్యాపింపజేసి నాకు తెలుసు నీకు తెలుసు అని ఎందుకు కొట్లాడుకుంటారు మీరు? ఉమ్. ఏకవాక్యత అనే ఫలం పొందేదానికి కాదండి. ఉమ్. ఇప్పుడు క్లాసులో నేను చెప్పిన తర్వాత మీకు మంచి అనుభూతి కలిగింది కాబట్టి తెలిసింది తెలుసు అనే శబ్దంతో మాట్లాడుతున్నారు. ఉమ్. కానీ శబ్దించదు, పరిపూర్ణం శబ్దించదు. ఓ పక్కన కుడి పక్కన సున్నా పెడితే ఓం అంటారు కదా, ఉమ్. ఎడం పక్కన సున్నా పెడితే అర్థం ఏంటంటే నోరు మూసుకుని ఉండు అని అర్థం. అదిలే అది అవధోత్సవం చెప్తాడండి. బాగుంది, చక్కని మాట. ఇది ఎవరు చెప్పలేట్లా. ఎడం పక్క సున్నా పెడితే శబ్దించదు భక్తులారా అంటాడు. ఒకవేళ ఈ శాస్త్రాలంతా ఒక పక్కన ఒకే చోట చేసి అంగీకరించినప్పటికీ అదంతా వాదమే అవుతుందండి. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న మొదలవబోతుంది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు వీలుంటే అది తీసుకోండి, మొదటి శ్లోకానికి కొంచెం ముందు తీసుకోండి. వెంట్రుకలు ఎవరు పెరికేది ఇదేనని చెప్తారు. ఇంకా పైకి నగ్నంగా ఉంచుకోవచ్చు అని ఇంకా పైకి ఎత్తండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి అయ్యా, శాస్త్రము ప్రశ్న ఏంటంటే చూడండి, శాస్త్రము, అర్థము, దేశము, కాలము వీటన్నిటికీ ఒకే కార్యమున ఉచిత యోగము కలగగలిగినట్టు ఉపాయం ఎట్లా చేద్దాం చెప్పండి. పరిపూర్ణం అనేది మీరు తెలుసుకుంటున్నారు, కానీ తెలుసుకున్నానని చెప్పలేకపోతున్నారే. మరి ఇందువల్ల అంటే మనం చెప్పేటువంటిది మాట అనేది ఒక దేశ కాలానికి పరిమితమైందండి, ఒక అవస్థకు సంబంధించిందండి. కాబట్టి మాటతో దాన్ని తెలియజేయలేము అని మీ వల్ల ఇప్పుడు తెలుసుకున్నా నేను, ఈ ఉదాహరణ వల్లనే. ఇందువలన శాస్త్రోక్త ప్రకరణము సాధనము ప్రాయ కఠినము. ఒక ఆయన భగవద్గీత చెప్తాడు, ఒక ఆయన దీక్షితేయం చెప్తాడు, ఒక ఆయన వివేక చూడమని చెప్తాడు, ఇంకొక ఆయన ఇవన్నీ పనికిరావు యోగ వాసిష్టం పట్టుకోండి అంటాడు, ఇవన్నీ పనికిరావు అనంతోపనిషత్తు చదవండి అంటాడు. ఈ శాస్త్రాలంతా చదివేదానికి నవల కాదండి. పోనీ ఇవన్నీ ఒక చోట వేయాలంటే నేనేం చేసిన, పోయి ఆ సీతాఫల మండీలోకి పోతే ఆడ మొత్తం ఎన్ని పుస్తకాలన్నీ ఒక్కొక్క కాపీ ఒక్కొక్క అట్టి పెట్టుకేసి ఎత్తుకొని వచ్చేసిన. ఎప్పుడు గురువుని చేరి గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకున్న తర్వాత, గురువు దగ్గర బోధాధికారం తీసుకున్న తర్వాత, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత విద్యా ప్రకాశానందగిరి ఆశ్రమానికి పోయి ఆడ మొత్తం ఆశ్రమంలో ఉండే అన్ని కాపీలు ఒక పుస్తకం వేయండి అని చెప్పి తెచ్చిన. వేదాలని తెలుగులో రాసినారు దాశరథి రంగాచార్య, మొత్తం 4 వేదాలని ఒక అట్టు పెట్టుకేసుకొని ఎత్తుకొని వచ్చేసిన. కానీ ఇవన్నీ ఒక చోటగా చేర్చి చదివేటువంటి పరిస్థితి మనిషికి లేదండి. కాబట్టి గురువు కావాలండి. గురువు దగ్గరికి పోయి 952 రోజులు ఇన్న తర్వాత కూడా సందేహం మిగిలిందండి నాకు. ఆ సందేహం ఏంటంటే చూడండి, ఇక్కడ 17వ అధ్యాయంలో చెప్తున్న సందేహం మెయిన్ చూడండి. ఎవరైతే సమస్త విషయముల ఎడ విరక్తుడో, సందేహానికి మనకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. దాని ఏమంటారంటే ప్రశ్న బీజము అంటారు. ప్రశ్న బీజం ఏంటి? ఆ ప్రశ్న బీజం మనకు అంటే, ఎవడైతే శాస్త్ర ప్రమాణాన్ని తప్పుతాడో అతడు నాశనం అయిపోతాడు. కాబట్టి శాస్త్ర ప్రమాణం ప్రకారం నడుచుకో అని చెప్పారు. ఏమండి శాస్త్ర ప్రమాణం ప్రకారం నడుచుకోమంటే శాస్త్రాలు ఎన్ని? శాస్త్రం బహుక్లేశం బుద్ధే చలనకారకం ఆయు బహు స్వల్పం అన్నారు ఉత్తరగీతలో. ఉత్తరగీత అది అంటే శాస్త్రాలు కొన్ని వేలకు లక్షలకు ఉన్నాయండి. ఇప్పుడు భగవద్గీత తీసుకున్నామంటే దాని వ్యాఖ్యానాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. కాబట్టి ఈ శాస్త్రాలంతా ఒక చోట చేసి, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ ఒక చోట చేసి చదువుకునేటువంటి ఓపిక, అంత అర్థం తెలుసుకునేటువంటి పాండిత్యం నాకు లేదండి. ఈ పరిస్థితిలో శాస్త్రం కాకుండా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి స్వయంగా శ్రద్ధతో గురువు దగ్గరికి పోకుండా గాన వాళ్ళు తెలివితో వాళ్ళు చాలా మంది జీవిస్తున్నారు కదా ఇప్పుడు. వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ప్రశ్న ఇక్కడ. దానికి మనకు శ్రీకృష్ణ పరమాత్మ మంచి సందేహాన్ని రేకెత్తిస్తున్నాడండి.
సమస్త విషయముల పట్ల విరక్తుడైన వాడు, ఉమ్, సమస్త కళలు తెలిసిన వాడు కృష్ణ పరమాత్మ. అవును. స్వయంగా కృష్ణునకు కూడా అర్జున రూపంలో ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ వలె మంచి సందేహం వెలిబుచ్చేది, ప్రపంచానికంతటికి సందేహాన్ని తెలియజేసే అవకాశం వచ్చేసింది మనకు. ఇందాక బాగుంది. సమస్త విషయాల పట్ల వైరాగ్యం ఉంది, సమస్త కళలుగా కూడా చెప్పారు ఏంటి గురుగారు అది? సమస్త కళా పారంగతుడు ఆయన. అది కూడా సమస్త కళాపారంగతుడు. అవును, అందరిని ఆకర్షిస్తాడు కృష్ణుడు. కానీ భగవద్గీత ఆయన అప్పుడు నేను చెప్తున్నానని చెప్పట్లేదు, దక్షిణామూర్తి నుంచి గురు పరంపరలో వచ్చిందే నా చేత చెప్పబడుతుంది అన్నాడు. ఆయన శౌర్యానికి ఆశ్రయం, చంద్రవంశానికే అలంకారం. చంద్రవంశం అంటే భారత కాలం అని అర్థం అండి. సూర్యవంశం అంటే రామాయణ కాలం. మరి సుఖ ఉపభోగములు ఎవనికి కేవలము ఆట వంటివి. ఆయన లీలలు అనమాట. ఆయన కృష్ణుడుగా లీల అది. ఆయనకు ఏమంటారు, అస్కరిత బ్రహ్మచారి ఆయన. ఆయన బుద్ధికి వల్లభుడు. నా బుద్ధిలో నుంచి మాట్లాడేది ఆయనే ఇప్పుడు. కానీ ఆయన ఏది అంటదో. ఆత్మ విద్యకు పుట్టిల్లు ఆయనే. మరి శ్రీకృష్ణుని వల్ల ఎల్లప్పుడూ ఉండేటువంటి మనోధర్మము వంటి అర్జునుడి మనసులో నుంచి ప్రశ్న బీజం కలిగించింది కూడా ఆయనే. కాబట్టి అర్జునుడు రెండవ కృష్ణుడు. అర్జునుడు అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అర్జునుడుగా కూడా ఉంటున్నాడు. అందుకే కదా మిమ్మల్ని నేను అప్పుడప్పుడు సద్గురుగా సంబోధించేది. ఎందుకు? నాతో మాట్లాడుతున్నటువంటి, ఈ మాట వింటున్నటువంటి, వినకుండా ఉండేటువంటి సకల జీవరాశులు నాకు శ్రీకృష్ణ పరమాత్మతో సమానమేనండి. కాబట్టి ప్రశ్న ఏంటంటే, శాస్త్రాన్ని వదిలిపెట్టి శాస్త్రం చదువుకోకుండా కేవలం పెద్దలు ఇచ్చారు కదా అని గుడ్డిగా పాటిస్తే వాళ్ళ శ్రద్ధ ఎట్టుంటది అని శ్రద్ధాత్రయ విభాగం 3 రకాలుగా ఉంటుంది. 3 రకాల్లో 2 రకాలుగా చెప్పారు ముందు అధ్యాయంలో. సత్వగుణం దైవీ సంపత్ విమోక్షాయ నిబంధ ఆశ్రమత అన్నారు. రజోతమో గుణాలు రాక్షస గుణాలు. సత్వగుణంలో ఉంటే వాడు శుద్ధ సాత్వికంలోకి వెళ్ళి 25లోకి వెళ్ళి 26 గురువుని ఆశ్రయించి పడతేరిపోతాడని చెప్పాను. కానీ ఈ సత్వగుణం, ఈ రజోగుణం, ఈ తమో గుణాలు అనేటువంటివి శాస్త్రంలో చెప్పారు మీరు గుణత్రయ విభాగ యోగంలో. కానీ శాస్త్రం సంబంధం లేకుండా, చదువు రాకుండా, శాస్త్రం వచ్చి బడిలోకి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి మాత్రమే, అసలు చదివే రానటువంటి వాళ్ళకి ఉండేటువంటి శ్రద్ధ సాత్వికమా, రాజసమా, తామసమా అనేది క్వశ్చన్. సాత్వికమేనా? చదువు రాని వాళ్ళలో 3 రకాల వాళ్ళు ఉండారండి. అంటే చదువు రాని వాళ్ళందరూ సాత్వికులేనా? అలా అని కాదుగా. ఇప్పుడు ఈ డైరెక్షన్ మార్చుకునే యొక్క పద్ధతి ఉన్నాడు. మరి సాత్వికుడుగా తప్పితే ఇంకెవడు మార్చుకుంటాడు? అవునండి, మీరు సాత్వికులు కాబట్టి మీకు అనిపిస్తా ఉందట అంతే. కానీ శివరామ దీక్ష గారిని పైకి ఎత్తుకొని శివరామ దీక్ష చదువుకోండి, గుడికి పోవద్దని చెప్పేటోడు సాత్వికుడేనా? సాత్వికుడు కాదు. మరి అది ఆయన మాటిని ఆయన వెనకమ్మడు పోయి బోధాధికారం తీసుకున్నాడు, ఆయన సాత్వికుడా? బాగుంది, రైట్. ఇప్పుడు ఎందుకు తీసుకుంటాడట మళ్ళా? దేన్ని ఆయన ఇచ్చిన బోధాధికారం ఎందుకు తీసుకుంటాడంట? సో దీన్ని బట్టి ఉన్నది ఉన్నట్టుగా తెలిసిన వాడు మాత్రమే సాత్వికుడు. అట్ట ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు రైట్. అంతే తప్ప అందరూ మాట్లాడిన వాళ్ళు, వెనకాల బిరుదులు ఇది పెట్టుకున్న వాళ్ళంతా సాత్వికులు కాదు. నన్ను కూర్చోబెట్టి ఏదైతే గురుసేవా విశిష్ట అనేటువంటి బిరుదు ప్రకటించారు. వాళ్ళకి నేనేం ఇగిపోయేటప్పటికీ దాంట్లో ఉండే వేరే వాళ్ళు వచ్చి నన్ను బిరుదు వెనక్కి తీసుకుంటారంట మళ్ళీ. మీరే చెప్పండి. చెప్పారు, అడిగారు కాబట్టి, డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి. అది కరెక్ట్. చూడండి, నేను చెప్పింది సహజమైనది. ఈయన గురుసేవ విశిష్టాన్ని ప్రకటించే ఆయనకి ఎలాంటి ఇది లేదు. ఆయన ప్రకటించిన ఆయన వచ్చి ఆయన అప్పుడే నన్ను చూశారు, వెంటనే ఆయన నోటికి ఐడియా వచ్చింది, ప్రకటించేశాడు. దాన్ని క్యాష్ చేసుకునేదానికి అంటే ఆయన ప్రకటించాలని కానీ ముందు అనుకోలేదు, నేను ఆయన అడగలేదు, అప్లికేషన్ పెట్టేది ఏం లేదు. అది అంతే, అది సద్గురు వాక్యం సఫలం అంతే, దాన్ని మనం ఏం చేయలేము. అదే సభలో విమల విజ్ఞానానంద జంబోజు లింగమూర్తి గారిని నేను చూడలేదు, అంతవరకు ఎప్పుడు చూడలేదు. కేవలం ఆయన కవితలు ఆయన మాత్రమే విని, మరి అవధూత భక్త సమాజం తరపున గురుసేవ ఆయన ఏదో బిరుదులు ఆయనకు అప్పుడు కేటాయించారు.
అదేంటంటే అచల గురు ఆశు కవిత విద్యా విశారద, ఉమ్, మరి విమల విజ్ఞానానంద జంబోజి లింగమూర్తి గారికి తెలంగాణ మధుర కవి, ఉమ్, అచల సాంప్రదాయ ఆశు కవిత విశారద ఉమ్, ఈ బిరుదులు ఆయనకు ప్రకటితమైన ఈ సద్గురుమూర్తి ప్రసాదించింది అది అంతే. ఉమ్, ఆ విధంగా అప్పటికప్పుడు నోట్లో వచ్చి చెప్పేస్తారనుకో, ఉమ్, దీనికి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పోయి ఏదో డబ్బులు అడిగి ఆయన ఇలేదని చెప్పి ఆయన బిరుదు వెనక్కి తీసుకుంటున్నాం అనేది వీళ్ళంతా సాత్వికులంటారా? కానే కాదు. మరి నా దగ్గరకు వస్తే కుదరదు నాయన, నువ్వు లేదని తెలుసుకుంటే చాలు, నీకు బిరుదులు గట్రాలు అవసరం లేదంటే నాకు రాసిస్తావా లేదా, నాకు పరిపూర్ణ చూపిస్తావా లేదా అని. ఆ, సరే నాయన, ఎవరు చూపిస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు, ఆయన చూపించినాడు, ఈయన చూసినాడు, ఆయన దగ్గర ఈయన రాసి కూడా తీసుకున్నాడు. ఉమ్, రాసి ఎప్పుడైతే తీసుకున్నాడో కొద్ది రోజులు కదా దాన్ని వెనక్కి తీసుకుంటాడంట ఆయన. ఇప్పుడు ఉమ్, వీళ్ళంతా సాత్వికులు ఎట్లా చెప్పండి, మీరే చెప్పండి. కానీ అండి ఈయన గురించి కృష్ణ పరమాత్మ రెండవ కృష్ణ పరమాత్మగా అర్జునుడిలో నుంచి ప్రశ్నిస్తున్నారండి. ఉమ్. కానీ అండి అర్జున ఉవాచ అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముత్సృజ్య ఏ శాస్త్ర విధి వృత్య యజంతే శ్రద్ధయాన్వితాః యజంతే శత్రవ అన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ తేషాం నిష్ఠాతు కా కృష్ణ తత్వమాహో రజస్తమః. సత్వమాహో రజస్తమః. కృష్ణ చూడండి, ప్రశ్నించేది కృష్ణుడే, ఆన్సర్ చెప్పేది కృష్ణుడే. ఉమ్, ఇక్కడ చూసుకోండి, ప్రశ్నించేది కృష్ణుడే, ఆన్సర్ చెప్పేది కృష్ణుడే. అంటే రావూరు నాగేశ్వర ప్రసాద్ లోను కృష్ణుడే, పూజారి వెంకటేశ్వరలోను కృష్ణుడే. ఉమ్, కానీ నేను కృష్ణుని చెప్పేదానికి ఎవరికి అర్హత లేదు. ఆ, గుర్తుపెట్టుకోండి, ఉమ్, అది వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్ గా అదే ఎస్టాబ్లిష్ ప్రతిపాదన జరుగుతుందండి. ఉమ్, చూడండి, ఓ కృష్ణ, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, శాస్త్ర విధిని పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో పెద్దలను అనుసరించి దైవ పూజలు చేస్తా ఉంటారు కొంతమంది. ఉమ్, శ్రద్ధగా నడుచుకుంటూ ఉంటారు జీవితంలో. ఉమ్, మరి శ్రద్ధ సాత్వికమా, రాజసమా, తామసమా ఉమ్, అనేది ప్రశ్న అండి. ఉమ్. ఈ ప్రశ్నను మరి జ్ఞానేశ్వరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. అలా. తమాలపత్రశ్యాముడు అయినటువంటి ఓ భగవానుడా, ఉమ్, అంటే తమాలపత్రశ్యాముల అంటే అర్థం ఏంటంటే ఉమ్, వికసించిన అచల పరిపూర్ణ మనస్కుడా, ఉమ్, అచల పరిపూర్ణం అపరోక్షం చెందినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, నిష్కల్మషంగా చెప్పారు. మీరు నాకు పరిపూర్ణం తెలుసు, నేను చెప్పలేను. ఎస్, వెరీ గుడ్, క్లియర్. ఉమ్, అది మీరు ఆల్రెడీ పలికారు ఈ మాట. ఉమ్, నిజమే, మీకు తెలుసు, కానీ మీరు చెప్పలేరు. ఉమ్, అదే వికసిత బుద్ధి. అదే ఉమ్, మీరు ఇంద్రియ గోచరులకు ప్రత్యక్ష బ్రహ్మలే అయినప్పటికీ ఉమ్, నాకు పరిపూర్ణం తెలుసు, నేను చెప్పలేను అని మీరు చెప్పింది ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు నాకు ఉమ్, మీరు చెప్పింది నాకు ప్రత్యక్ష ప్రమాణమే అయినప్పటికీ ఉమ్, కొద్దిగా సందేహం వస్తుందండి. ఉమ్, ఆ సందేహం ఏంటంటే ఉమ్, జీవుడికి మోక్ష సాధనానికి శాస్త్రాలు తప్ప వేరే దారి లేదు. ఉమ్, ఎవరు చెప్పినా గురువు గారు ఆ పుస్తకంలో అట్టుంది, ఈ పుస్తకంలో ఎట్టుందని చెప్పేస్తారు. ఉమ్, కానీ శాస్త్రాభ్యాసం చేసేదానికి స్థలము, కాలము, టీచర్లు కావాలి. ఉమ్, ఈ సౌకర్యాలన్నీ లభించక, ఉమ్, శాస్త్రాభ్యాసం చేసేదానికి తగిన పరికరాలు లేక, ఉమ్, ఇప్పుడైతే కుడుపూడి నాగేశ్వరరావు పుణ్యానికి వచ్చి మనకు అన్ని ఏర్పాటు చేస్తున్నాడు అనుకోండి. ఉమ్, కుడుపూడి నాగేశ్వరరావు అటువంటి వాళ్ళు మనకు అందుబాటులో లేకపోతే, జరగదు. వీటన్నిటితో పాటు పూర్వకాలం పుణ్యబలం కూడా లేకపోతే, అవును. ఎట్లో ఒక కుడుపూడి నాగేశ్వరరావుకి మనకు దొరికినాడు, కావూరి నాగేశ్వర ప్రసాద్కి, పూజారి వెంకటేశానికి పూర్వకర్మ పుణ్యోదయం అని దొరికిపోయినాడు అనుకోండి. ఉమ్, ఇటువంటి సౌకర్యాలు లేకుండా చాలా మంది సెల్ ఫోన్ లేదని ఇప్పుడు చాలా మంది కొంటున్నారు అనుకోండి వరుసగా. ఉమ్, కానీ నాకు ఈ స్మార్ట్ ఫోన్ అవకాశం లేదని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఉమ్, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ, ఈ రీతిన శాస్త్రాధ్యయనం చేయలేక, యూట్యూబ్ లో మీకు ఆ లింక్, ఈ జూమ్ లింక్ లోపలికి వచ్చేదానికి తెలియక, ఉమ్, ఇప్పుడు 46 మంది ఉన్నారు, ఉమ్, ఇంకా 4-5 మంది లైన్ లో ఉన్నారు దీని లోపలికి వచ్చేదానికి తెలియక. బయట ఉమ్, వాళ్ళకి శ్రద్ధ ఉంది, ఉమ్, శాస్త్ర సంపర్కం ఏమాత్రం తెలియదు, ఉమ్, చదువు రాదు. ఉమ్, అట్టి పరిస్థితిలో మరి వాళ్ళు శాస్త్రోక్త కర్మలు అనుష్ఠించి పారలౌకిక సౌఖ్యమును సంపాదించు వారి వలె ఉమ్,
అంటే మిగతా వాళ్ళంతా పరిపూర్ణులైనట్లుగా మేము కూడా పరిపూర్ణులు కావాలనే శ్రద్ధ వాళ్ళలో ఉన్నది. ఉమ్, కానీ తాము కూడా అతి దృఢమైన అభిలాష కలిగిన వారై ఈ అభిలాష వలన ఉమ్, శాస్త్రోక్తంగా చేసేదానికి శాస్త్రం తెలియకుండా చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఇంకా పైకి తేండి, ఇంకా పైకి తేండి. ఉమ్, ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఉమ్, మంచి వ్రాతగాడు రాసిన అక్షరముల కింద ఒకానొక బాలుడు, ఉమ్, బాగా గమనించండి, మంచి హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు ఉమ్, ఒకానొక బాలుడు దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్ అట్ రాసుకుంటాడు. అవును. గుండ్రంగా రాస్తే కాపీ రైటింగ్ రాస్తాడు ఒకడు, ఉమ్, పైన ప్రింట్ అక్షరాలు చూసి కింద రాపిస్తారు కదా. ఉమ్, ఆ విధంగా పుస్తకాలతో పని లేకుండా వేరే వాళ్ళు ఆచరించారని చెప్పి నేను ఆచరిస్తూ పోవడం. ఉమ్, ఆ విధంగా ఆచరించేటువంటి వాళ్లకు ఉమ్, ఏదైనా ఆధారం గాని మార్గదర్శకులు గాని ముందు పెట్టుకోకుండా ఉమ్, అంధుడు కుంటివాడు అతని వెనక నడిచే విధంగా, ఉమ్, ఇప్పుడు గుడ్డివాడు ఉంటాడు, ఉమ్, పక్కన వాడిని నమ్మి రోడ్డు దాటుతాడు. వాడు అవును. కుంటివాడు ఉంటాడు, ఉమ్, కాళ్ళు బాగుండేవాడిని ఎక్కించుకున్నామంటాడు, బండిలో ఎక్కించుకుని కార్లు ఎక్కించుకోమంటాడు. ఉమ్, వాడు నమ్మే కదా. అవును. కాబట్టి గురువుని నమ్మి లేకపోతే పెద్దల్ని నమ్మి శాస్త్రం తెలియకుండా ప్రవర్తిస్తుంటారు చాలా మంది. ఉమ్, అటువంటి వాళ్ళు అతి శ్రద్ధాపూర్వకంగా అనుసరిస్తారు. ఉమ్, అటువంటి వాళ్ళ యొక్క శ్రద్ధ ఏమి శ్రద్ధ, ఉమ్, వాళ్ళ భావుకత శివాది దేవులను వాళ్ళు పూజిస్తున్నారు. భూదానం మొదలైన పెద్ద పెద్ద దానాలు, అగ్నిహోత్రాలు, యజ్ఞాలు, ఎన్నో కర్మలు చేస్తున్నారండి. ఉమ్, కానీ వాళ్ళకి శాస్త్రం తెలియదు. ఆ, కాబట్టి ఈ శాస్త్రం తెలియకుండా ప్రవర్తించేటువంటి వీరి శ్రద్ధ సాత్వికమా, రాజసమా, తామసమా ఉమ్, ఉమ్, అనేది ప్రశ్న. ఉమ్, ఈ ప్రశ్నకు మనకు వైకుంఠానికి కుంఠితము గాని వైకుంఠ ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ, ఉమ్, దేహ రూపంలో ఉండే దక్షిణామూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఉమ్, విశ్వసించబడుతున్న విశ్వంలో ఉమ్, విశ్వాతీతుడుగా ఉన్నటువంటి అచల గురుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ, ఉమ్, అత్యంత బలవంతుడు, అలౌకికుడు, ఉమ్, దేవకి వసుదేవులకు జన్మించినట్లు తెలియబడుతున్నటువంటి అశరీర గురుమూర్తి, ఆ, సర్వ సమర్థశాలి. ఉమ్, ఏం సమాధానం చెప్తారో మరి తర్వాత ఎపిసోడ్ లో తర్వాత శ్లోకంలో చూద్దామండి. అలా. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెను గదా, శాస్త్ర విధి వదిలేసిన భక్తితో శ్రద్ధగా పూజింతురే, సత్వరజో తమసులో మాధవ వారి నిష్ట ఎట్టిది, అర్జునుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం